ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సౌత్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. మొన్నటి వరకు సింగిల్ రోల్ కే పరిమితమైన హీరోస్ ఇప్పుడు ప్లాన్ మార్చారు. కథ కత్తిలా ఉండి రోల్స్ డిమాండ్ చేస్తే డ్యూయల్ రోల్స్ చేయడానికి కూడా సై అంటున్నారు. కోలీవుడ్ లో ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో ట్రెండ్ బెండ్ తీశాడు సూర్య. సింగిల్ పాత్రలో కనిపించి భారీ వసూళ్లు రాబట్టాడు. ఇప్పుడు స్మాల్ చేంజ్ అంటూ రూటు మార్చాడు. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కంగువాలో 2 పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒకటి 500 ఏళ్ల నాటి లుక్ కాగా మరొకటి నేటి కాలానికి సంబంధించిన పాత్ర. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎవరెస్ట్ ఎక్కుతున్నాయి. RRR సక్సెస్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ 3 పాత్రల్లో కనిపించబోతున్నాడు అని టాక్ వినిపిస్తున్నా మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సెకండ్ పార్ట్ లో డిఫరెంట్ స్టైల్లో కనిపించే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్ లో చేస్తున్న వార్ 2 లో మాత్రం యంగ్ టైగర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి నెగటివ్ షేడ్ కాగా మరొకటి పాజిటివ్ రోల్ అని తెలుస్తోంది. ఈ పాత్రలలో ఒకటి ఇంటర్వెల్ తర్వాత ప్రారంభమవుతుందని బీటౌన్ వర్గాల టాక్. ఇళయ దళపతి విజయ్ ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు రివీల్ చేసిన పోస్టర్స్ లో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. 2 పాత్రల వయసులో చాలా తేడా ఉంటుందట. ఒక లుక్ లో విజయ్ యంగ్ గా కనిపిస్తే మరో లుక్ లో ఓల్డ్ గెటప్ లో దర్శనమిస్తాడట. ఇది సైన్స్ ఫిక్షన్ కథతో వస్తున్న టైం ట్రావెలింగ్ మూవీ అని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రి కొడుకులిద్దరి పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీ భారతీయుడు 2. ఇందులో కూడా కమల్ 2 విభిన్న పాత్రల్లో దర్శనమివ్వబోతున్నాడు. మొత్తానికి మొన్నటి వరకు సింగిల్ పాత్రలకే కమిట్ అయిన స్టార్స్ ఇప్పుడు డ్యూయల్ రోల్స్ పై మనసు పడుతున్నారు. కథ కామెంట్ చేస్తే 2-3 గెటప్స్ లో కనిపించేందుకు సై అంటున్నారు.